పుష్ప 2 ట్రైలర్ వచ్చి రికార్డుల తాండవం చేస్తోంది. యూట్యూబ్ని శాసిస్తోంది, ఇంటర్నెట్ని తగలబెట్టేస్తోంది. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఓ రేంజ్లో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక పుష్ప 2 ఫీవర్ ఇప్పుడల్లా తగ్గేదేలే అన్నట్టు నడుస్తోంది. రోజు రోజుకో రైజ్ అవుతుంది. ఈ రైజ్ ఇంకొక నెల దాకా రూల్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక నుంచి సినిమా రిలీజ్ అయ్యేదాకా ప్రమోషన్స్ మామూలుగా ఉండవని తెలుస్తోంది. రిలీజ్ అయ్యాక జస్ట్ యావరేజ్ స్టాక్ వచ్చినా చాలు, థియేటర్లు తగలబడడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా వైల్డ్ ఫైర్ చేస్తాం అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే పుష్పరాజ్ సెగ ఇప్పుడు గేమ్ చేంజర్కి తగులుతోంది. ఈ సెగ గేమ్ చేంజర్కి భారీ టార్గెట్ని ఫిక్స్ చేసింది. రామ్ చరణ్కి బాధ్యత పెంచేసింది. అయితే ఉన్నంతలో ఎలాంటి లోటుపాటు లేకుండా నిర్మాత దిల్ రాజు బాగానే ప్లాన్ చేశాడు. కానీ పుష్ప 2కి ఏదైతే హంగామా బస్ క్రియేట్ అయిందో అది గేమ్ చేంజర్ విషయంలో అంత ఎక్కువగా కనిపించలేదన్నది వాస్తవం. రెండు పెద్ద పాన్ ఇండియా సినిమాలు అయినా కానీ పుష్ప 2 కంటే గేమ్ చేంజర్ ఎందుకో కొంచెం వెనకబడినట్లు అనిపిస్తోంది. అయితే దానికి కారణాలు కూడా లేకపోలేదు. బడ్జెట్ పరంగా, స్టార్ వాల్యూ పరంగా చూసుకుంటే పుష్ప 2 గేమ్ చేంజర్ రెండు తోపే అని చెప్పాలి. కానీ చరణ్ మూవీకి గతంలో ఎదురైన కొన్ని సమస్యలు ఇప్పుడు దాని బజ్ని పుష్ప 2 కంటే కొంచెం తగ్గించేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కాబట్టి సో హైప్ తేవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. సినిమా పడిపోతుందిరా అనుకునే టైంకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేపి మళ్ళీ టాప్ రేస్లో నిలబెట్టాడనే చెప్పాలి. రీసెంట్గా విడుదలైన టీజర్ అంచనాలను పెంచేసింది. విడుదల చేసిన 2 పాటల్లో ఒకటి సోసో అనిపించినా మరొకటి మాత్రం చాట్ బస్టర్గా నిలిచింది. ఆ పాట, టీజర్ రెండు కూడా ఆకట్టుకోవడంతో ఇక గేమ్ చేంజర్కి తిరుగు ఉండదులే అనే విషయంలో క్లారిటీ వచ్చింది. కానీ పుష్ప 2 ట్రైలర్ విడుదలయ్యాక గేమ్ చేంజర్పై బాధ్యత ఇంకా ఎక్కువైంది. అందుకే మళ్ళీ సోషల్ మీడియాలో హంగామా షురూ చేయడానికి ఈ నెల 20న మరో సాంగ్ లాంచ్ చేయబోతున్నారు గేమ్ చేంజర్ టీం. ఇదొక మెలోడీ డ్యూయట్. తమన్ ఈ పాట గురించి ఇప్పటికే పలుమార్లు తెగ ఊరించేశాడు. అందువల్ల ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. ఇక ఈ పాట విజువల్ వండర్గా నిలిచి ఫ్యాన్స్ను ఆకట్టుకుందంటే ఇక గేమ్ చేంజర్ వెనక్కి చూసుకునే పని లేదు. విపరీతంగా బజ్ డబుల్ అవ్వడం పక్కా. కానీ ఎంత భారీ బజ్ ఉన్నా కానీ చివరికి కంటెంటే సినిమాని నిలబెట్టేలా చేస్తుంది. పుష్ప 2 గేమ్ చేంజర్ ఎంత పెద్ద పాన్ ఇండియా సినిమాలైనా విడుదలయ్యాకే వాటి సత్తా ఏంటో తెలుస్తుంది. మరి చూడాలి ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యాక ఏ విధంగా సత్తా చాటుతాయనేది. ఇది సంగతి. మరి లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.